హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ మన అందరి ఫేవరెట్ తెలుగు చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. దీనిని స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయినాక ఇందులోకి ఒక 4 ఎగ్స్ని ఇలా బాగా బీట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. వేసిన వెంటనే కలిపేయకండి. ఒక 30-40 సెకండ్స్ అలా వదిలేసి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఎర్రగా వేపుకోండి. ఇలా ఫ్లేమ్ని హైలో పెట్టి వేపితేనే నీచు వాసన పోతుంది. క్రిస్పీగా తినేటప్పుడు చాలా బాగుంటుంది ఈ ఎగ్స్. మరి చిన్న చిన్న ముక్కలుగా కలిపేయకండి. మనకి ఎగ్స్ కొంచెం పెద్దగానే ఉండాలి. ఇదంతా ఇలా ఎర్రగా ఫ్రై అయినప్పుడు మనం ఇదంతా ఒక సైడ్కి ఇలా అనేసి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని, అలాగే అరకప్పు క్యాబేజీ తరుగును వేసుకోవాలి. ఒక 2-3 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అరకప్పు ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే కొద్దిగా బీన్స్ని కూడా వేసి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. మన స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి ఇందులో మనం ఏదైనా వేసుకోవచ్చండి. మనకి టేస్ట్ ఇంపార్టెంట్. అవి స్పైసీయే కావచ్చు, వెజ్జీసే కావచ్చు. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి కలుపుకోవాలి. వెజ్జీస్ అన్నీ ఇలా హై ఫ్లేమ్ మీద కలుపుతూ వేయించుకున్నప్పుడు ఇందులోకి పొడి పొడిగా వండుకున్నటువంటి సోనా మైసూర్ రైస్ని వేసి కలుపుకోవాలి. ఇదంతా బాగా ఇలా టాస్ చేసుకున్నప్పుడు ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ లేదా వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కరివేపాకుని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి ఇదంతా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇక్కడ బయట స్ట్రీట్ వాళ్ళు ఇందులోకి అజినమోటోను వేస్తారు. బట్ నేను ఇక్కడ వేయడం లేదు. మీరు కావాలనుకుంటే వేసుకోండి. అదే అండి టేస్టింగ్ సాల్ట్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, ఇది ఇంత బ్యూటిఫుల్గా ఇంత డార్క్గా కనిపించడానికి కారణం మనం ఇక్కడ వాడిన బ్లాక్ సోయా సాస్. అలాగే నేను చెప్పిన టిప్స్ కొలతలతో మీరు కూడా ఇంట్లో ఓసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫెంటాస్టిక్ బెస్ట్ రెసిపీ వస్తుంది. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇలా వేడివేడిగా ఆనియన్స్ లేదా లెమన్తో ఇలా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.